Don't miss 50% off on IVF procedures. 1st November to 30th November in all 49 branches. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైండ్ అండ్ యూ. ప్రేమ అసలు ప్రేమించుకున్న వాళ్ళు అంటే ఒకసారి ప్రేమిస్తే జీవితాంతం ఉంటుందా? నిజంగా అలా అయితే ప్రేమించుకున్న వాళ్ళందరూ గాఢంగా ప్రేమించుకునే వాళ్ళే జీవితం అనుకొని పెళ్ళి కూడా చేసుకున్న వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు? అంటే కలిసి ఉండడానికి ప్రేమ ఒక్కటి సరిపోదా అని చాలామందికి ఇప్పుడు డౌట్లు వస్తున్నాయి. ఆ విషయం గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు సైకాలజిస్ట్, 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న సైకాలజిస్ట్, అలాగే మైండ్ సజెస్ట్ వెల్నెస్ సెంటర్ ఫౌండర్ కవితా పన్యం గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే కవిత గారు. నమస్తే అపర్ణ గారు. కవిత గారు, రిలేషన్షిప్ కానివ్వండి, లేదంటే ఇద్దరు మనుషులు కలిసి ఉండడానికి కేవలం ప్రేమ సరిపోదా? సరిపోదండి. ఏం కావాలి? అంటే ఇట్ ఈస్ అ హ్యూజ్ టాపిక్. అంటే ఈరోజు చూద్దాము, జనాలు కంపాటబిలిటీ ఫస్ట్ చూస్తారు. కంపాటబిలిటీ అంటే ఏంటి? మీ ఇంట్రెస్ట్స్, మీ బ్యాక్గ్రౌండు, మీ హాబీసు, మీ ఇంట్రెస్ట్స్, మీ ఫైనాన్షియల్ లెవెల్, ఇవి మాత్రం చూస్తారు. అవి చూసి అనుకుంటారు ఓకే ఇట్ ఈస్ అ గుడ్ ఫిట్, ఇంకా మనం ముందుకు వెళ్ళొచ్చు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. సో అన్నిటికన్నా ముందు అంటే వాల్యూస్ చూసుకోరు, రైట్? సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు 2 people హ్యావ్ మెట్ అనుకోండి, ఇద్దరు మనుషులు కలిస్తే, అవును, ఆ తర్వాత చూస్తారు మీకు రీడింగ్ ఇష్టము, మీకు రాక్ క్లైంబింగ్ ఇష్టము, మీకు పిజ్జా ఇష్టము. సో ఇవి ఏంటి, కంపాటబిలిటీ కింద వస్తాయి. సో మీరు మళ్ళీ నెక్స్ట్ టైం కలుస్తారు, ఇలా ఒక అటాచ్మెంట్ ఫామ్ అయిపోతుంది, అవునా? ఆ తర్వాత మీరు చూస్తారు అతనికి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, షార్ట్ టెంపర్డ్నెస్ బిహేవియర్, కోపం ఉంది. ఓకే, వాల్యూస్లో డ్రింకింగ్ ఉండొచ్చు, స్మోకింగ్ ఉండొచ్చు, డ్రగ్స్ ఉండొచ్చు, రోవింగ్ అయి ఉంటాను, వేరే వాళ్ళని చూడడం, ఇవన్నీ మీరు ముందు నోటీస్ చేయలేదు. ఎందుకంటే ఆ కొన్ని ఐడియాస్ ఏదైతే మీకు నచ్చిందో అవి తీసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు, అండ్ ఆల్రెడీ అటాచ్మెంట్ అయిపోయింది, విచ్ మీరు దాన్ని లవ్ అనుకుంటున్నారు. ప్రతిదీ లవ్ ఉండదండి. ఇన్ఫాచ్యుయేషన్ ఉంటుంది, క్రష్ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. సో లవ్ అనేది ఒక ఇమోషన్ అంతే. ఆ ఎమోషన్ని సస్టైన్ చేయాలంటే దాని కింద రిలేషన్షిప్ ఇస్ కండిషనల్. దానికి కంపాటబిలిటీ కావాలి, అంతకుముందు వాల్యూస్. సో వాల్యూస్ సిమిలర్ ఉంటేనే ఇట్ ఈస్ అ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇప్పుడు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ గురించి తీసుకుంటే, ఇప్పుడు కంపాటబిలిటీ వాల్యూస్ రెండు కొంచెం ఒకే లెవెల్లో అనిపిస్తాయి. దేర్ ఇస్ ఓన్లీ థిన్ లైన్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నాన్ వెజ్ తినరు, మనము నాన్ వెజ్ తినం, ఆర్ ఎల్స్ ఇద్దరు నాన్ వెజ్ చాలా ఇష్టపడి తింటారు, అది కంపాటబిలిటీ కిందకి వస్తుంది. ఎస్, బట్ వాల్యూస్ అనేది ఏంటి, నేను అబద్ధాలు చెప్పను, నాతో ఎవరైనా అబద్ధాలు చెప్తే ఇష్టం ఉండదు, అది ఒక అబ్బాయి వాల్యూ. కరెక్ట్. ఆ అమ్మాయి చిన్న చిన్న అబద్ధాలు ఊరికే చెప్తుంది, అది రిలేషన్షిప్లో ప్రాబ్లంకి కారణాలు. సో ఇవి వాల్యూస్. ఇప్పుడు నా దగ్గర వచ్చే క్లయింట్స్ని మీ వాల్యూస్ ఏంటండి అంటే, అది యాక్చువల్లీ ఇలా అంటారు, అంటే వీఆర్ నాట్ ఇన్ టచ్ విత్ అవర్ వాల్యూస్. సో వాల్యూస్ సిస్టమ్ అంటే మన వాల్యూస్ ఏంటి అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ నాన్న లేదా కేర్ గివర్స్ మనకు వాల్యూ సిస్టమ్ వాళ్ళు ఫస్ట్ ఆ సీడ్ ప్లాంట్ చేస్తారు. అంటే అబద్ధాలు చెప్పద్దు, అందరికీ హెల్ప్ చేయి, ఓకే, స్మైలింగ్గా ఉండు, ప్లెజెంట్ నేచర్ ఉండాలి, బ్యాక్ ఆన్సర్ ఇవ్వకూడదు, మాటకి మాట అలా వెళ్ళకూడదు, పెద్దవాళ్ళని గౌరవించాలి, ఇవన్నీ వాల్యూస్, సంస్కారం అంటారు కదా. సో అది కొంచెం మీరు కాలేజ్కి, స్కూల్కి, జాబ్కి వెళ్తే కొంచెం మార్పు వస్తుంది, ఓకే, కానీ కంప్లీట్గా చేంజ్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ లైక్ మీరు కంప్లీట్గా మారిపోతారని కాదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వాల్యూస్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఫస్ట్ కంపాటబిలిటీకే వెళ్తున్నారు. అందుకే చాలా రిలేషన్షిప్స్ అటాచ్మెంట్ అయిన తర్వాత, బ్రేకప్స్ అయిన తర్వాత ఇట్ టేక్స్ అ లాంగ్ టైం దాని నుంచి బయటకు రావాలంటే. ముందు ఎందుకు చూడలేదు? వై డెంట్ యూ సీ ద వాల్యూస్? ఇప్పుడు మీకు ఎక్కువ పార్టీస్ ఇష్టం లేననుకోండి, అండ్ మీరు ఏం చూసారు, యూ రీడ్ టుగెదర్, మీకు ఇవన్నీ కామన్గా ఉన్నాయి, మీకు మీ ఇంట్రెస్ట్, హాబీస్ సేమ్ ఉన్నాయి, వెదర్ ఇట్ ఈస్ బర్డ్ వాచింగ్, సన్ గేజింగ్, పెయింటింగ్, డ్రాయింగ్, రైటింగ్, రీడింగ్, ఇవన్నీ ఉందనుకోండి. అప్పుడు మీరు అనుకుంటారు యు ఆర్ అ గుడ్ ఫిట్. బట్ ప్రతి సాటర్డే మీ బాయ్ ఫ్రెండ్, హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్కి క్లబ్కి వెళ్ళాలనుకోండి,
మీరు ఫస్ట్ 2 times వెళ్తారు. ఆ తర్వాత యూడ్ రాదర్ బి రీడింగ్ అ బుక్ ఎట్ హోమ్. మేబీ మీకు ఇంట్లో షెఫ్ యూ వాంట్ కుక్ సంథింగ్ ఇన్ ద కిచెన్, లేకపోతే యూ జస్ట్ వాంట్ డూ మెడిటేషన్ ఇన్ ద హౌస్. కానీ వీళ్ళకి రోజు ఎవ్రీ సాటర్డే వెళ్ళాలి. అవును. సో ఆ టైంలో కంపాటబిలిటీ పనికి రాదు. అక్కడ వెళ్ళి ఫ్లర్ట్ చేయడం, అవును. ఓకే, మీరు చేయరు అటువంటివి. యూ ఒక పార్ట్నర్ ఉంటే అక్కడే మీరు ఫుల్ ధ్యాస పెడతారు. కానీ యువర్ పార్ట్నర్ ఇస్ వేరే వాళ్ళని చూడడము, లైట్గా ఫ్లర్ట్ చేయడము, కొన్నప్పుడు ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేయడము, ఇవన్నీ జరిగితే మీకు డౌట్ వస్తుంది, ఎక్కడో తేడా ఉంది కదా. అది కంపాటబిలిటీకి దీనికి సంబంధం. ఇంకా ఉంది కంపాటబిలిటీ, కానీ వాల్యూ సిస్టమ్ మీకు ఇప్పుడు తెలిసి వస్తుంది. మీరు ముందు చూడలేదు. మీ ఫ్రెండ్తో మంచిగా ఫ్రీగా మాట్లాడితే మీరు చూడలేదు, ఫ్రెండ్లీ అనుకున్నారు. ఓకే, సో ఈ వాల్యూ సిస్టమ్ నుంచి వీ కెనాట్ గో. వాల్యూస్ ఏమొస్తాయి? ఆనెస్టీ, నిజాయితీ, ఇంటెగ్రిటీ. ఓకే, ఇంటెగ్రిటీ ఏంటంటే థాట్, స్పీచ్, బిహేవియర్, యాక్షన్ ఒకేలాగా ఉండాలి. అప్పుడు మీకు డౌట్స్ ఉండవు. అవును. ఏది చెప్తున్నామో ఏది చేస్తున్నామో అన్నీ కరెక్ట్గా, అన్నీ ఒక్కదాని మీదే ఉండాలి. కరెక్ట్. ఓకే, నేను వెళ్ళాలా కాదా, మైండ్లో వెళ్ళాలి. కానీ మీరు నేను రానని చెప్తున్నారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. సో మీరు ఇలా ఉన్నప్పుడు డిసిషన్స్ తీసుకోలేరు కరెక్ట్గా. యూ విల్ డౌట్ యువర్ సెల్ఫ్ కదా, మీ మీదే మీకు ట్రస్ట్ ఉండదు. అప్పుడు మీరు బయట వాళ్ళని అడుగుతారు, ఇలా చేయాలా, ఇది వేసుకోవాలా, ఏం చేయాలా అని. ఓకే, సో ఇంటెగ్రిటీ, ఆనెస్టీ, కైండ్నెస్, ఒథెంటిసిటీ, హెల్ప్ఫుల్ నేచర్, జనాలకు హెల్ప్ చేయడము, ఇవన్నీ వాల్యూస్లో వస్తాయి. ఓకే, సో ప్లెజెంట్గా, చియర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో ఇలా లిస్ట్ ఉంటుందన్నమాట మా దగ్గర వాల్యూస్. సో వచ్చే వాళ్ళు ఆఫీస్కి, క్లయింట్స్కి మేము లిస్ట్ ఇస్తాము అండ్ టాప్ 3 వాల్యూస్ని ఐడెంటిఫై చేయమని చెప్తాము ఆ లిస్ట్లో. ఓకే, అప్పుడు మీకు తెలిసి వస్తుంది మీ వాల్యూస్ పైనే మీరు మీ డిసిషన్స్ అండ్ చాయిసెస్ బేస్ చేస్తారు. అలా కనుక జరగకపోతే మీ జాబు, మీ రిలేషన్షిప్స్ మీరు ఆ ప్రకారం చూస్ చేయట్లేదు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని మనం అనుకోవచ్చు. ఎందుకంటే కంపాటబిలిటీ ఈజ్ నాట్ ఎనఫ్. రైట్. ఓకే, సో అలా అని వాట్ ఈస్ లవ్ అని మనం ముందు కూడా డిస్కషన్ చేసుకున్నాము. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎమోషన్. ఇప్పుడు జస్ట్ బికాజ్ యూ లవ్ సంబడి, ప్రేమ ఉందనుకోండి, ఫుల్ 100% ఉందనుకోండి, కానీ రిలేషన్షిప్ ఇస్ కండిషనల్. మీరు అందులో ఇన్వెస్ట్ చేయలేదనుకోండి, టైం, ఎమోషన్స్, పనులు, రిపేర్లు చేయడం, మార్కెట్కి వెళ్ళి వస్తువులు తేవటము, లేకపోతే హెల్ప్ చేయడము, బ్యాక్ రబ్ చేయడం, చాలా రకరకాలు ఉంటాయి. అవన్నీ చేయకుండా లవ్ ఒక్కటే ఉందనుకోండి, మీరు అంబిషియస్, మీ పార్ట్నర్ అంబిషియస్ కాదు. ఓకే, మీకు సోషల్ వర్క్ ఇష్టం, వాళ్ళకి ఇష్టం కాదు. మెచ్యూరిటీ, సెల్ఫ్ డెవలప్మెంట్, అంబిషన్ అండ్ గ్రోత్, ఇవి చాలా ముఖ్యం రిలేషన్షిప్కి. సపోజింగ్ మీకు సెల్ఫ్ డెవలప్మెంట్ ఇష్టం లేదు, మీరు కొత్త మీ ప్రొఫెషన్లో కానీ, మీరు ఈవెన్ ఇఫ్ యూఆర్ అ హోమ్ మేకర్, కొత్తవి ఏం వచ్చాయి స్కిల్ సెట్స్, అవి మీకు నేర్చుకోవడం ఇష్టం లేదనుకోండి, మీకు గ్రోత్ తక్కువ ఉంటుంది. అవును. అండ్ యూ విల్ ఆపరేట్ ఫ్రమ్ స్కేర్సిటీ. ఇంతే డబ్బులు ఉన్నాయి, లైక్ ఇంతే లిమిటెడ్ మైండ్ సెట్ ఉంటుంది. అదే మీ పార్ట్నర్కి గ్రోత్ మైండ్ సెట్ ఉండదనుకోండి, సో వాళ్ళు కోర్సెస్ జాయిన్ అవుతారు, దే విల్ ఎక్స్పాండ్ దేర్ మైండ్ అండ్ దేర్ ఇన్కమ్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అన్ని మారిపోతుంది. అవును. సో ఆ టైంలో ఏమవుతుందంటే డిస్టెన్స్ కూడా ఇద్దరి మధ్యలో పెరుగుతుంది, ఎందుకంటే యూ ఆర్ నాట్ లుకింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఆ టైంలో ప్రేమ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. ఆల్ రైట్, సో ఇలా మనం అనుకోవచ్చు కంపాటబిలిటీ ఈజ్ నాట్ ఎనఫ్. వాల్యూస్ తప్పకుండా చూసుకున్న తర్వాతే అటాచ్మెంట్ పెంచుకోవాలి. వాల్యూస్ తెలిసే వరకు దయచేసి కంపాటబిలిటీ ఒకటే చాలు అని నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళకూడదు. అంత మాత్రం పేషెన్స్ ఉండాలి. తొందరపడి దానికి ఒక స్టాంప్ వేసేసి ఎక్స్క్లూజివ్గా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసేసుకునేవి చేసుకుంటే ముందు ప్రాబ్లమ్స్ రావచ్చు. సో రిలేషన్షిప్లో 3 ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ ఉంటాయి: పర్సన్ 1, పర్సన్ 2 అండ్ ద రిలేషన్షిప్. అంటే ఏంటి? పర్సన్ 1 పర్సనల్ అంబిషన్స్, ప్రొఫెషనల్ అంబిషన్స్, పర్సన్ 2 పర్సనల్ ప్రొఫెషనల్ అంబిషన్స్, అండ్ రిలేషన్షిప్కి ఏం కావాలి, ఈ 3 చూడాలి. 3 ఫుల్ఫిల్ అవుతేనే రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ అండ్ లవ్ ఇంటెన్సిటీ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు కొన్నప్పుడు అనుకుంటారు కదా, ఐ డోంట్ ఫీల్ లవింగ్ టువర్డ్స్ యూ, ఈ రోజు పొద్దున్న లేచి నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు. కొంతమంది మెసేజ్ కూడా పెడతారు, నా ప్రేమ ఉందా లేదా నాకు తెలియదు, ఐ డోంట్ నో అని. ప్రేమ లేదని కాదు, దాని ఇంటెన్సిటీ తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది? ఎందుకంటే ఒక చెట్టుకు మీరు నీళ్ళు పోయకపోతే ఏమవుతుంది? ఎండిపోతుంది కదా. ఆ నీళ్ళంటే ఏంటి? ఆ నీళ్ళంటే మీ సపోర్టు, టైం స్పెండింగ్, ఎమోషనల్ బాండింగ్, ఫిజికల్ కనెక్ట్, స్పిరిచువల్ కనెక్ట్, ఇవి చాలా ఉంటాయి.
సో ఆ ఇంటెన్సిటీ ఆఫ్ లవ్ దాన్ని మెయింటైన్ చేయాలంటే దాని కింద చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో లవ్ ఉంది మనం అనుకున్నాము, ఓకే, రిలేషన్షిప్లో డిఫరెన్సెస్ వస్తాయి కదండి. అవును. వచ్చినప్పుడు ఇద్దరు కూర్చుని అవి మాట్లాడుకోవాలి. ఎలా? ఆర్గ్యుమెంట్ ఫైటింగ్లో కాదు. డిఫరెన్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అకౌంటబిలిటీ, నేను నా కాంట్రిబ్యూషన్ ఏంటి, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇలా ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటేనే ఆ లవ్ ఇంటెన్సిటీ అక్కడే ఉంటుంది. అయితే దిగిపోతూ ఉంటుంది, కంప్లీట్గా పోదు. కానీ ఒకరోజు ఇలా ఉంటుంది, ఒకరోజు అందుకే మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఒకరోజు మంచిగా అనిపిస్తూ ఉంది, ఒకరోజు మంచిగా అనిపించట్లేదు. అవును. సో ఎందుకంటే యు ఆర్ నాట్ విల్లింగ్ టు వర్క్ ఆన్ యువర్ డిఫరెన్సెస్. తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఇంపార్టెంటా, బయటకు వెళ్దాం, ఇలా అదే బిల్డప్ అవుతూ ఉంటుంది. అవును. ఓకే, సో లవ్ అటెన్షన్ మనకి తప్పకుండా కావాలి, కానీ కాంప్రమైజ్, ఫ్లెక్సిబిలిటీ అండ్ కమ్యూనికేషన్ కూడా ఉండాలి. ఆల్ రైట్. సో లవ్ ఉండి కూడా రిలేషన్షిప్స్ ఫెయిల్ ఎందుకు అవుతాయి? సో ఏంటంటే రిలేషన్షిప్లో ప్రేమ ఉండి కూడా అది ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదో అవి చూద్దాం. ఫస్ట్ అంటే మీరిద్దరూ ఒక్క డైరెక్షన్లో చూడట్లేదు. ఆలోచన, సిచ్యువేషన్, ఓకే, మీ పర్సెప్షన్స్ వేరేగా ఉన్నాయి. ఏ ఏరియాస్లో? హాబీస్. ఇప్పుడు మీకు వేరే ఇంట్రెస్ట్ ఉన్నాయనుకో, మీకు యూ లైక్ టు గో టు ద పబ్ అనుకోండి, యూ వాంట్ టు ప్లే అ గేమ్, అండ్ మీ పార్ట్నర్కి రీడింగ్ క్లబ్, లేకపోతే జాగింగ్, వాకింగ్, పార్క్లో కూర్చోటము, ఇవన్నీ ఇష్టం అనుకోండి. సో అవుట్డోర్ అండ్ ఇండోర్ యాక్టివిటీస్ కూడా వేరే వేరే ఉంటాయి. సో అందులో క్లాషెస్ వస్తాయి. ఓకే, ఇంట్రెస్ట్. తర్వాత ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, డిస్కషన్స్ తక్కువ అవుతున్నాయి. డిస్కషన్స్ అంటే ఏంటి? మనం ఏం చేసామో, మనకి ఏం కావాలో ఓపెన్గా మాట్లాడుకోవడం, థ్రెట్ లాగా తీసుకోకూడదు. అది అంటే యూఆర్ నాట్ బ్లేమింగ్ కదా, నేను ఇలా చేస్తున్నా, నాకు ఇలా కావాలి, నా కాంట్రిబ్యూషన్ ఇది. ఆ మధ్యలో కాంప్రమైజ్ ఒకటి వస్తుంది. ఓకే, కాంప్రమైజ్ లేని రిలేషన్షిప్ లేదు. ఇట్ డజంట్ మీన్ దట్ మీరు తక్కువ వాళ్ళు ఎక్కువ, అలా కాదు. కాంప్రమైజ్ అంటే ఏంటి? ఇద్దరు ఒక లెవెల్ వరకు యువర్ సాటిస్ఫైడ్, దాన్ని మనం కాంప్రమైజ్ అంటాము. ఇట్ ఈస్ నాట్ లైక్ వాళ్ళు గెలుస్తున్నారు, మీరు ఓడిపోతున్నారు, అలా కాదు. సో కాంప్రమైజ్ ఎప్పుడు అవుతుంది? వెన్ డిస్కషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఫైట్స్ తక్కువ ఉన్నాయి. సో ఏ రిలేషన్షిప్లో ఫైట్స్ ఎక్కువ ఉన్నాయో, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉన్నాయో, అందులో ప్రేమ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా దాన్ని ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వాళ్ళ వాల్యూస్, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ కెరియర్ అండ్ వాళ్ళ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ బ్యాక్గ్రౌండ్ వేరే అనుకోండి. మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, మీ ఫ్రెండ్స్ వాళ్ళ మ్యాచ్ లేదనుకోండి, అక్కడ కూడా నేను వీళ్ళతో బయటకు వెళ్తున్నాను, ఎందుకు వెళ్ళాలి, అతని బిహేవియర్ నాకు నచ్చదు, నా ఫ్రెండు నా ఇష్టము, కానీ అతను ఇట్లా మాట్లాడతాడు కదా, ఇట్లా ఫ్లర్ట్ చేస్తాడు కదా, ఇట్లా ఆల్కహాల్ ఎక్స్ట్రా తీసుకుంటాడు కదా, అంటే నేను తీసుకోను కదా, నేను వెళ్ళొచ్చేస్తాను అంతే. కానీ మీ వాల్యూ సిస్టమ్కి అది అడ్డం వస్తుంది కాబట్టి మీరు మీ పార్ట్నర్గా ఫ్రీడమ్ ఇవ్వరు. తను కూడా మారిపోతే సో అక్కడ మీరు కంట్రోల్ యూజ్ చేస్తారు. ఎక్కడ కంట్రోల్ ఉంటే అక్కడ కూడా లవ్ ఇంటెన్సిటీ, ప్రేమ ఎంత స్ట్రాంగ్ అయినా కూడా అది దిగిపోతూ ఉంటుంది. ఓకే, అండ్ రిలీజన్ కూడా ఉంటుంది, స్పిరిచువాలిటీ. మీరు టెంపుల్స్కి వెళ్తారనుకోండి, చర్చ్కి, మాస్కి, వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, సో కొంతకాలంలో మీరు అది ఇదర్ యూ విల్ లీవ్ ఇట్, మానేస్తారు, లేకపోతే అక్కడే చేస్తారు. అంటే ఏంటి అది? ఇట్ ఈస్ నాట్ లైక్ అ కపుల్ డమ్ కదా. అవును, అన్ని పూజలు, అన్ని ఈవెంట్స్ మీరే చేస్తున్నారు. సో అక్కడ కూడా ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఇది బ్రేకప్ లాంటిది కాదు. ఏంటంటే ప్రేమ ఉంటే కూడా దాన్ని ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది, డే బై డే, మూమెంట్ బై మూమెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీ పార్ట్నర్లో మెచ్యూరిటీ లేదు, లేకపోతే తక్కువ ఉంది. ప్రేమ ఉంది కానీ మెచ్యూరిటీ లేదు. డిఫరెంట్ వేవ్ లెంత్స్, అంటే ఆలోచనలు వేరే. ఇప్పుడు మీ బాడీ షేమింగ్ అంటారు కదా, చాలామంది వచ్చి అంటారు ఫేషియల్ ఫీచర్స్ గురించి ఏంటి ఇలా ఉన్నావు, ఓకే, ఝోపిడి కట్ హెయిర్ స్టైల్ ఉంది నీది, ఏంటి ఇంత పాంచ్ కనిపిస్తుంది, ఇలా ఈ డ్రెస్ వేసుకొని బయటకు వెళ్తున్నావా, నీ హెయిర్ స్టైల్ బాగలేదు, అవును, ఓకే, ఇలా అంటారు కదా. అవును. సో అది దాన్ని మనం జోక్స్ కాదు, ఇట్ ఈస్ కాల్డ్ అ పర్సనల్ అటాక్. అవునా కదా. సో దీన్ని సర్కాజం కూడా అంటాము. సో ఇలా చాలాసార్లు ఏంటి ఇది వండావు, ఎవరి కోసం వండావు, వేరే వాళ్ళు ఎవరైనా వస్తున్నారా, నాకే వండావు, నీకు తెలియదా నాకేం ఇష్టము అంటే ఏం చెప్పాలి, దీని బదులు ఇది వండు. అవి చేయకుండా ఇండైరెక్ట్గా ఇలా హర్ట్ఫుల్ మాటలు చేస్తారు కదా, అంటే దే ఆర్ నాట్ మెచ్యూర్ ఎనఫ్. కెన్ ఆల్సో బి నార్సిసిస్ట్స్.
అవును. సో దీనివల్ల ఏమవుతుందంటే లవ్ ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు ఇది ఎక్కువ అవుతూ ఉంటే ఇలాంటి షేమింగ్ అది తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ అతను లేకపోతే మీరు యూఆర్ కంప్లీట్లీ కెరియర్ ఫోకస్డ్, ఇంట్లో యూఆర్ నాట్ గివింగ్ టైమ్ అండ్ అటెన్షన్. ఇంటికి వస్తే కూడా మీరు ఫైల్స్ తీసుకొస్తారు, ఫోన్లో ఉంటారు, మీటింగ్స్ లేకపోతే రైటింగ్, కానీ 24 hours అదే చేస్తూ ఉంటే కూడా అదే ఎగ్జాంపుల్, చెట్టుకి నీళ్ళు పోయకపోతే నిండిపోతుంది. సో దాంతో కూడా ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఫినాన్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డబ్బు. ఇప్పుడు ఇన్ ద కేస్ ఆఫ్ ఇద్దరు పనిచేస్తున్నారు అనుకోండి, ఒక జాయింట్ అకౌంట్ ఉండాలి, ఇండివిజువల్ అకౌంట్స్ ఉండాలి. జాయింట్ అకౌంట్ నుంచి కామన్ ఎక్స్పెన్సెస్ మనం తీసుకోవచ్చు. ఇండివిజువల్ మనం పర్సనల్ హాబీస్కి, మన షాపింగ్కి, మన ఇంట్రెస్ట్కి మనం వీ కెన్ యూస్ ఫర్ అ డెవలప్మెంట్. దెన్ యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ కదా వాళ్ళని. సో అలా కాకుండా ఒకటే అకౌంట్ అనుకోండి. సో ప్రతి దానికి ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ ఎందుకు కావాలి, ఇప్పుడే కావాలా, 2 months తర్వాత చేసుకోవచ్చు కదా అని. ఫైనాన్సెస్ ప్రతి రిలేషన్షిప్లో ఇట్ ఈస్ నంబర్ 1 రీజన్ ఫార్ ప్రేమ తక్కువ అవ్వడానికి. ఎందుకంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఇష్టం అనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో, వాళ్ళకి భయము, సో అక్కడ ఇట్ విల్ నాట్ కమ్. మీకు ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, వాళ్ళు కొంచెం రెంటల్లో ఉందాం, ఎందుకు కొనాలి ఇల్లు, అప్పుడు ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు కదా, కొంటే అక్కడే స్ట్రక్ అయిపోతాము, ఆ మెంటాలిటీలో ఉంటారు. సో ఎంత ఖర్చు పెట్టాలి, ఎవరికి, ఎప్పుడు, ఇవన్నీ కూడా కామన్ గ్రౌండ్ లేకపోతే కూడా డే బై డే ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అయిపోయి ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. ఫైనాన్సెస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, థర్డ్ వన్, డిఫరెన్సెస్ రిలేషన్షిప్లో ఉంటాయి, కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం మనం ఎప్పుడు అంటాము, ఎప్పుడంటే రోజు యువర్ ఫైటింగ్, కొట్లాట్లు, సమ్ టైమ్స్ ఫిజికల్ అబ్యూస్ కూడా ఉంటుంది, సమ్ టైమ్స్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటం, అది కూడా ఉంటాయి. ఇవి ఎక్కువ అవుతుంటే అది అబ్యూస్ లెక్కలో వస్తుంది. సో ప్రేమ ఉండి కూడా అది డే బై డే నేను చెప్పినట్టు తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, దెన్ సీక్రెట్స్ పెట్టుకోవడం, అన్ని విషయాలు చెప్పుకోవడం. ఇప్పుడు ఏమంటారు కొంతమంది, నాకెందుకు ఇవి చెప్పలేదంటే నీకు అది సంబంధమే లేదు దాంతో, అందుకే చెప్పలేదు. అంటే మా ఫ్యామిలీకి ఎంత నేను డబ్బులు ఇస్తున్నాను, నీకు ఎందుకు చెప్పాలి, నా డబ్బు నా ఫ్యామిలీ. అలానే ఇన్వెస్ట్మెంట్స్ గురించి వేరే దానికి ఇది వెరీ సీక్రెటివ్, నీకెంత అవసరమో అంతే ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది, సేఫ్టీ, అన్ని డబ్బులు ఎక్కడ పోతున్నాయో తెలియదు. సో మోస్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ సింగిల్ ఇన్కమ్ కపుల్స్, ఇద్దరు వర్కింగ్ అనుకోండి, అప్పుడు మీ ఆధారం మీకు ఆల్రెడీ ఉంటుంది, సో అంతా అది థ్రెట్ లాగా కనిపించదు. సో ఇన్ ద కేస్ ఆఫ్ హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు చాలా బెంగగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంటే ఈ నెల లేదు, అక్కడెక్కడో ఇచ్చేసాను, ఎక్కడ ఇచ్చారో అడిగితే దే డోంట్ ఆన్సర్. సో సీక్రెట్స్ ఆల్సో క్రియేట్ తగ్గిపోతుంది, ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. అండ్ నాట్ అ గుడ్ లిసనర్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, అండ్ వాళ్ళు మొబైల్ చూస్తున్నారు, లేకపోతే వేరే వాళ్ళకి ఇలా అంటున్నారు, ఏం చెప్పావు, నేను చెప్తున్నాను అని మళ్ళీ మాట్లాడదాం. సో ఇలా కట్ చేయడం, ఓకే, లేదా వేరే దాంట్లో బిజీగా ఉండడం, నాట్ గివింగ్ అటెన్షన్ అండ్ నాట్ లిసనింగ్. ఇలా చేస్తే కూడా మీరు నెక్స్ట్ టైము షేర్ చేయడం తగ్గించేస్తారు. ఎలా ఉన్నావు, బాగానే ఉన్నాను, కొంచెం సాడ్గా ఉన్నావు కదా, ఏం లేదు, ఉన్నా కూడా మీరు చెప్పుకోరు, ఎందుకంటే వాళ్ళు వింటలేదు. మనిషి ఇప్పుడు ఎదురుగా వింటలేదని తెలిసిపోతుంది కదా, డిస్ట్రాక్టెడ్గా ఉంటే. అంటే ఏంటి, ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్, ప్రయారిటీ లేదని తెలుస్తుంది కదా. సో అప్పుడు ఏమవుతుందంటే కమ్యూనికేషన్ను, ఓపెన్ కమ్యూనికేషన్ ఉండదు, అన్ని లోపల పెట్టుకుంటారు, దే బాటిల్ అప్ ద ఫీలింగ్స్. సో అప్పుడే కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ. ఇప్పుడు క్లియర్ కమ్యూనికేషన్ ఏంటి, ఇప్పుడు నేను ఒక పెన్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, ఇప్పుడు మీరు దీని గురించి, దాని గురించి, ఫోన్ గురించి, సో కోర్ టాపిక్స్ మనం అవాయిడ్ చేస్తే దానికి క్లారిటీ ఎప్పుడు ఉంటుంది. అప్పుడు మీరు గెస్ చేయాలి, నువ్వు చెప్పింది ఏదైనా. సో అది డ్రాగ్ అయిపోతే ఇట్ కెన్ లీడ్ ఇన్ టు అన్ ఆర్గ్యుమెంట్. సో క్లియర్ కమ్యూనికేషన్ లేకపోతే డెఫినెట్లీ ఆర్గ్యుమెంట్స్ తప్పకుండా వస్తాయి. దెన్ అండ్ కొంతమంది ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోయాక దే లీవ్ ద రూమ్ అండ్ గో అవే. ఎప్పుడు ఇదే అంటూ ఉంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ వాళ్ళు ఇవ్వట్లేదు, అందుకే మీరు మళ్ళీ అడుగుతున్నారు. ఇరిటేషన్లో వాళ్ళు ఇన్కంప్లీట్ వదిలేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇన్నిసార్లు ఇదే టాపిక్ తిరుగుతూ ఉంది కదా, సైలెంట్ ట్రీట్మెంట్. అండ్ రిజిడిటీ, దే ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్, ఇలానే ఉండాలి, ఇలానే జరగాలి, ఇదే మాట్లాడాలి, అది మాట్లాడద్దు, దానికి నీకు సంబంధం లేదు. సో వన్ దే కంట్రోల్ ద కాన్వర్జేషన్, మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం అనిపించదు. సో అగైన్ ఇట్ బికమ్స్ ఆటో పైలట్, ఎలా ఉన్నావు, బాగానే ఉన్నా, నేను ప్రాబ్లం ఉందా, లేదు, ఉన్నా కూడా చెప్పుకోరు. సో దెన్ స్ట్రాంగ్ డిఫరెన్సెస్ ఏదైతే మనం ఓవర్లుక్ చెయ్యలేము, లైక్ చీటింగ్. ఇప్పుడు చీటింగ్ చేస్తున్నారు మీకు తెలిసిందనుకోండి,
అది ఎంత ప్రేమ ఉన్నా కూడా చీటింగ్ ఇస్ చీటింగ్. అది ఎలా మీరు పక్కన పెడతారు? అవునా కదా? ఇట్ ఈస్ లైక్ హోల్స్ ఇన్ అ బకెట్, వాటర్ లీక్ అవుతుంది. సెకండ్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఇంటిమెసీ. అంటే మీ దగ్గర రావటం మానేశారు, యూ నో లాంగర్ ఇన్వాల్వ్ ఫిజికలీ. సో ఫిజికల్ ఇంటిమెసీ తక్కువ ఉండడం లేదా కంప్లీట్గా లేకపోతే కూడా బాండింగ్ తగ్గిపోతుంది. అట్లీస్ట్ 70% ఆఫ్ కపుల్స్ వరల్డ్ వైడ్ ఇన్ అ మ్యారేజ్, దిస్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ అండి, దట్ ఫిజికల్ లైఫ్ ఇస్ ఆల్మోస్ట్ జీరో, లేకపోతే చాలా తక్కువ ఉంటే కూడా ఇట్ ఈస్ నాట్ అ హ్యాపెనింగ్ థింగ్ అనమాట. దాంతో కూడా లవ్ ఉన్నా కూడా రిలేషన్షిప్ వర్కౌట్ కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ అ నీడ్. ఫైనాన్షియల్ బర్డన్స్ మనం ఆల్రెడీ చూసాము. పేరెంటల్ ఇష్యూస్, ఇన్లాస్, పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్, అది ఉంటే కూడా అందులో ఇఫ్ యువర్ పార్ట్నర్ మిమ్మల్ని సపోర్ట్ చేయలేదనుకోండి, సో మీకు వాళ్ళ మీద ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఉండదు. ఇతను నన్ను కాపాడుతాడు అది ఉండదు. దానివల్ల కూడా ప్రేమ ఎంత ఉన్నా కూడా అది తక్కువ అయిపోతూ ఉంటుంది. దెన్ అబ్యూసివ్ బిహేవియర్, కొట్టడము, తిట్టడము, డర్టీ లాంగ్వేజ్, చీప్ లాంగ్వేజ్, అది కూడా ఇది ప్రేమను తగ్గించేస్తుంది. ఇంకోటి ఏమంటే కొన్నప్పుడు అన్నీ ఉండి కూడా ఇవన్నీ లేదనుకోండి, స్టిల్ మీకు ఆ హ్యాపీనెస్ లేదు. కొంతమంది అంటారు కదా, అంతా బాగానే ఉంది, నాకు ఒక సంతోషం అనే ఫీలింగ్ లేదు. ఇప్పుడు మీరు మెడిటేషన్ చేస్తారు, మైండ్ఫుల్నెస్, వాకింగ్, ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ కోర్సెస్లో జాయిన్ అవుతారు, మీరు ఇవాల్వ్ అవుతున్నారు. కానీ మీ పార్ట్నర్ ఇవన్నీ చేయరు, హీ ఆర్ షీ స్టక్ ఇన్ ద ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్. సో మీరు ఇవాల్వ్ అవుతున్నారు, వాళ్ళు కాకపోతే యూ విల్ అవుట్ గ్రో ఈచ్ అదర్, అంటే దూరాలు పెరిగిపోతాయి. అండ్ మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాము, ప్రతి కనెక్షన్లో కొత్త ఈక్వేషన్స్ క్రియేట్ చేయడం తప్పదు. ఒక ఎగ్జాంపుల్, ఈరోజు గొడవలు అయ్యారనుకోండి, అంటే పాత ఫీలింగ్ ఉండదు కదా, యూ డోంట్ వేకప్ హ్యాపీలీ కదా. అంటే ఏంటి, నాకు అలానే కావాలంటే కుదరదు, ఎందుకంటే ఈ కొట్లాటలు అప్పుడే జరిగింది, అది జరగలేదని మరి అనుకోలేదు. సో మళ్ళీ పొద్దున్న లేచి మాట్లాడి డిస్కస్ చేసి ఒక కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేయాలి ప్రతిసారి. అది ఏ ఏరియాలో, ఫైనాన్స్ అయినా, ఏదైనా ఇన్లాస్ ఫైటింగ్ అయినా, ఏదైనా కెరియర్ అయినా కూడా ప్రతిసారి ఒక స్టంబ్లింగ్ బ్లాక్ వస్తే అంటే ఏంటి, మళ్ళీ దాని తర్వాత కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేయాలి. ఆ పాత మీద వీ కెనాట్ బ్యాంక్ ఆన్ దాట్ అండి. ఎవరైతే వాళ్ళు గివప్ చేసేస్తారో, ఎక్కువ పని అనిపిస్తుందో, అది ఎంత ప్రేమ ఉన్నా కూడా రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఉండదండి. సో యూ షుడ్ బి విల్లింగ్ టు క్రియేట్ న్యూ ఈక్వేషన్స్ ఇన్ అ కనెక్షన్. ఓకే, గివ్ అండ్ టేక్ ఈక్వల్గా ఉండదు. మీరు ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళు తక్కువ చేస్తారు. రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు మీకు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి తక్కువ బాధ్యతలు ఉన్నాయి. అప్పుడు కూడా ఎంత ప్రేమ ఉన్నా కూడా ఆ రిలేషన్షిప్ స్టేబుల్ ఉండదు. ఒకరోజు మీకు అర్థమవుతుంది, మీ టైం, మీ రిసోర్సెస్, మీ డబ్బు, మీ ఇమోషన్స్ ఏదైనా కూడా మీరు ఎక్కువ ఇస్తున్నారు, మీకు దొరకట్లేదు. ఓకే, అదొకటి. అండ్ మీరు మీ కెరియర్లో, మీ పర్సనల్ లైఫ్లో పార్ట్నర్ సపోర్టివ్గా లేకపోతే, ఒకవేళ జెలస్గా ఉంటే కూడా మీకు అది అర్థమైపోతుంది. ఎంత ప్రేమ ఉన్నా కూడా జెలసీ ఈజ్ నాట్ అ హెల్తీ సైన్ బిట్వీన్ పార్ట్నర్స్. అవునా కదా? ఇప్పుడు మీకు అవార్డు వస్తుంది, అవునా, అవార్డా, ఓకే గుడ్, కంగ్రాచులేషన్స్, ఆ ఎక్సైట్మెంట్ అంతదేం ఉండదు. అవునా? సో దాంతో కూడా ఎంత ప్రేమ ఉన్నా కూడా దానికి స్టెబిలిటీ ఉండదు, స్థిరం ఉండదు. అండ్ మీరు టూ మెనీ సాక్రిఫైసెస్ చేశారనుకోండి, మీ టైం, మీ ఇమోషన్స్, మీ ఫైనాన్సెస్, ఇవన్నీ కూడా, అప్పుడు కూడా లోపల ఒక ఫీలింగ్ వస్తుంది, ఇవన్నీ చేసి నాకేమొచ్చింది. ఫోర్సిబుల్గా ఫిజికల్ కనెక్షన్ చేసుకుంటున్నారనుకోండి ఒక రిలేషన్షిప్లో, మీకు వద్దు, వాళ్ళు బలవంతంగా చేస్తూ ఉంటే, అలా ఎన్నిసార్లు జరిగితే కూడా ఆ ప్రేమ తగ్గిపోతుంది. మోర్ ఇంపార్టెంట్లీ, మీరు వాళ్ళ కోసం రెస్పెక్ట్ అది పోగొట్టుకుంటారు. యూ విల్ ఓన్లీ హ్యావ్ గ్రాటిట్యూడ్ బట్ నాట్ రెస్పెక్ట్. ఓకే, సో అంబిషన్స్, లైఫ్ పర్పస్, ఒక గ్రోత్, ఒక ఉత్సాహం లైఫ్లో, అది మీ పార్ట్నర్కి లేకపోతే ఎంత ప్రేమ ఉన్నా కూడా ఆ రిలేషన్షిప్లో ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. అంటే మనం అనుకోవచ్చు ఆ రిలేషన్షిప్ ఏదో ఒక రోజు క్రంబుల్ అవుతుంది అని అనుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అండి. ఎంత ప్రేమ ఉన్నా కూడా ఒక మనిషితో ఉండడానికి మీరు మీ అంబిషన్ను, మీ లైఫ్ పర్పస్, మీ హాబీస్, మీ ఇంట్రెస్ట్, మీ గోల్స్, ఒక ఉత్సాహం, దాన్ని చంపుకుని ఒక మనిషితో ఉండాలంటే హాఫ్ హార్టెడ్గా ఆ ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు. అంటే ఏంటంటే ప్రేమ కంప్లీట్గా పోతుందని కాదు, సో దాని తీవ్రత తగ్గిపోతూ ఉంటుంది డే బై డే. ఏదో ఒక రోజు మీరు పొద్దున్న లేస్తారు, లేకపోతే నైట్ కూర్చుంటారు బాల్కనీలో అండ్ ఆలోచన చేస్తారు, ఇందులో ఐమ్ ఇన్ ద రైట్ ప్లేస్, ఇది రిలేషన్షిప్ నాకు ఏ వాల్యూ యాడ్ చేయట్లేదు. అప్పుడు క్వశ్చన్ వస్తుంది, ప్రేమ ఇజ్ ఇట్ ఎనఫ్, ప్రేమ ఉంటే చాలా,
ద ఆన్సర్ ఇస్ నో. ప్రేమ ఒకటే సరిపోదండి రిలేషన్షిప్ని సక్సెస్ఫుల్ చేయాలంటే. సో దీనికి చెప్పినట్టు ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటేనే రిలేషన్షిప్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. కవిత గారు చాలా వివరంగా పాయింట్ టు పాయింట్ వివరించి, అంటే ఇద్దరు మనుషులు కలిసి ఉండాలి అంటే ప్రేమతో పాటు ఇంకా ఏమేం కావాలి, ఎలాంటి వాల్యూస్ మ్యాచ్ అవ్వాలి అని ఇవన్నీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.